హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం జరిగింది. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీలైన త్వరగా వీడియో అంతా కూడా షేర్ చేయండి. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీలైన త్వరగా వీడియో అంతా కూడా షేర్ చేయండి. లేట్ చేయకుండా వివరాలను ఒకసారి పరిశీలించినట్లయితే, ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ అయ్యారు 3.64% నేటి నుంచి అమలు. రాష్ట్ర ప్రభుత్వం గత జూన్ 5వ తారీఖున గత 10 రోజుల కిందట క్యాబినెట్ భేటీలో 57 డిమాండ్స్లకు గాను అదేవిధంగా 5 డిఏలో ఒక డిఏను విడుదల చేయడానికి కానీ ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేయడం జరిగింది. అయితే ఒక డిఏను మాత్రమే విడుదల చేస్తున్నామని ప్రభుత్వం హామీ ఇవ్వడంలో మన ప్రభుత్వ ఉద్యోగులు చాలా నిరాశతో ఉండడం జరిగింది. మళ్ళీ క్యాబినెట్ భేటీ అనేది ఒకటి పెట్టి మరొక డిఏను కూడా విడుదల చేస్తున్నామంటే మొత్తంగా 2 డిఏలను విడుదల చేస్తున్నామని అయితే హామీ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఒక డిఏని విడుదల చేసి 6 నెలల్లో మరో డిఏని విడుదల చేస్తామని చెప్పిన బట్టి విక్రమార్క గారు మళ్ళీ క్యాబినెట్ భేటీలో 2 డిఏలను కూడా విడుదల చేస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగింది. వీటితో పాటు ఇంక్రిమెంట్ రిలీఫ్కి సంబంధించి కూడా దాదాపు 3.64% పెంచడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీని ద్వారా ప్రతి సగటు ప్రభుత్వ ఉద్యోగికి డిఎన్ఎస్ అలవెన్స్ అదేవిధంగా ఇంటరమ్ రిలీఫ్కి సంబంధించి చాలా వరకు భారీగా వేతనాలు అదేవిధంగా పెన్షన్లు అన్నీ కూడా పెరగడానికి అవకాశం అయితే కనిపిస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల సగటు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా హర్షం అయితే వ్యక్తం చేస్తుండడం జరిగింది. ఇవన్నీ కూడా నేటి నుంచి అంటే ఈ రోజు నుంచి అమలు అయ్యే దిశగా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. పకడ్బందీగా కంపల్సరీగా ఈ యొక్క డిఎన్ఎస్ అలవెన్స్ ఇంక్రిమెంట్ రిలీఫ్కి సంబంధించి ఇవన్నీ కూడా ఈరోజు అమలు చేయాలని అధికారులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.